హలో వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇండియా నుండి అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు కదా. సో వాళ్ళు ఇంకా ఏమేమి తీసుకొచ్చారు అనేది నేను ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేవి నేను మీతో షేర్ చేస్తున్నాను. అక్కడ బ్యాగ్స్ ప్యాకేజ్ కనిపిస్తుంది కదా, సో అందులో నుండి ఓపెన్ చేస్తున్నాను ఒక్కొక్కటి. సో కొంచెం నాకు నచ్చినవి మీతో షేర్ చేసుకుందాము అనేసి షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ ఇలాగే పంపించారండి. సో ఈ బాక్స్లో ఏంటంటే మనకి హెల్దీ సున్నుండలు. సో అమ్మ చేసి పంపించారు. మంచిగా అదే మినుములతో చేస్తారు కదా, మినపప్పుతో సున్నుండలు. సో మినుములు వేయించి పట్టించి ఇలా మంచిగా నెయ్యి వేసి లడ్డూలు చేసి పంపించారు. అమ్మమ్మ అత్తయ్య వాళ్ళందరూ కలిసి పంపించారనమాట. సో చాలా బాగున్నాయి. బెల్లంతో చేశారు అండ్ కొంచెం మేము స్వీట్ తక్కువగా తింటామనేసి బెల్లం తక్కువ వేశారు. బట్ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక 2 తిన్నాను. సో సున్నుండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదన్నారు, బట్ నేనే ఫ్రిడ్జ్లో కూడా పెడుతున్నాను. ఎందుకంటే పాడైపోతాయేమోనన్న టెన్షన్కి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. ఈ ప్యాకెట్లో ఏమున్నాయో నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో ఇదేంటంటే ఇది వచ్చేసి మునగాకు ఉంటుంది కదా. సో మునగాకు అలాగే కరివేపాకు ఇవి 2 కలిపి చేసిన పౌడర్. చాలా హెల్దీ కదా ఇది కూడా. సో మా ఇంట్లో ఫామ్ దగ్గర చెట్టు ఉందన్నమాట, మునగాకు చెట్టు అండ్ అలాగే కరివేపాకు అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇంటి దగ్గర. సో అందుకనేసి మళ్ళీ చెట్టుకి మంచిగా ఆకు ఉందని చెప్పారు మునగాకు. సో అందుకనేసి నేను ఈ పౌడర్ కూడా తెప్పించుకున్నాను. డైలీ మనం ఏంటంటే ఒక స్పూన్ ఫస్ట్ అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద ఈ పౌడర్తో తింటే ఒక స్పూన్ మంచిగా హెల్దీ అనమాట. సో అందుకనేసి నేను ఇది కూడా తెప్పించుకున్నాను. చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇందులో అన్ని పప్పులు వేసి చేశారనమాట. లైక్ మినపప్పు, శనగపప్పు అలాంటి పప్పులు అన్నీ వేసి మంచిగా చేశారు. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇప్పుడు నేను చూపించేవి కూడా హెల్దీ లడ్డూలు. సో షేర్ చేస్తాను. సో ఇదేంటంటే నాకు సడన్గా పేర్లు గుర్తుకు రావట్లా. ఇదేంటిది బేబీ? ఇటు చూడు ఒకసారి. నువ్వులు, సారీ. సో ఇది వచ్చేసి నువ్వులతో చేసిన లడ్డూలు, బెల్లంతో చేశారు. నువ్వులు బెల్లం కలిపి చేసిన లడ్డూలు చాలా చిన్నగా క్యూట్గా చేశారు. అండ్ ఇవి కూడా ఇంట్లో చేసినవే. చూడండి ఎంత బాగున్నాయి, చిన్నగా చేశారు. చాలా అంటే చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఆరు బేబీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అనుకుంటా. ఇవి తింటాడో లేదో తెలీదు, బట్ అలవాటు చేయాలి. చూసారు ఎంత చిన్నగా ఉందో. ఇవి ఏంటంటే కొన్నేమో లడ్డూలా చేశారు, కొన్నేమో ఇలా బిస్కెట్స్ లాగా చేశారు. ఇలా సో నెక్స్ట్ వచ్చేసి ఈ కవర్లో ఏంటంటే నేను ఒక 3 ప్యాకెట్స్ ఇవి తెప్పించుకున్నా. మీలో ఎంతమందికి తెలుసు అనేది షేర్ చేయండి. సో ఇది వచ్చేసి దీన్ని గోంద్ కతీరా అంటారు అండ్ దీన్ని బాదం బంక అని కూడా అంటారంట. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో నేను యూట్యూబ్లో అలా ఏమో వీడియోస్ చూస్తున్నప్పుడు చెప్పారనమాట. ఇది మన బాడీలో ఉన్న అంటే సమ్మర్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుందంట. మనకి బాగా ఎండలు ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుందంట ఈ గోంద్ కతీరా అనేది. సో ఇదేంటంటే మనము ఇలా చిన్న పీసెస్ లాగా ఉన్నాయి కదా, ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని ఏంటంటే మనము ఒక 3-4 ఈ పలుకులు వాటర్లో వేసి నానబెట్టిన తర్వాత అది ఇలా, నాకు చెప్పడం రావట్లేదు కానీ నేను నెక్స్ట్ టైం నేను చేస్తున్నప్పుడు చూపిస్తాను. సో ఇదైతే మనము షర్బత్లో అయినా, నిమ్మకాయ రసంలో అయినా, ఇంకా నార్మల్గా కొన్ని షర్బత్స్ చేసుకుంటాం కదా, జ్యూసెస్. సో దాంట్లో కలుపుకొని తాగితే మన బాడీలో ఉన్న హీట్ తగ్గుతుంది అనేసి
చెప్పారనమాట. సో అందుకనేసి నేను ఇవి ఆర్డర్ చేసి ఇవి కూడా తెప్పించుకున్నాను అత్తయ్య గారి వాళ్ళతో. సో నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టీల్ కంటైనర్స్, అదే గిన్నెలు. సో ఇవి కూడా తెప్పించుకున్నాము. మేము ఏంటంటే ఈ మధ్య అన్ని స్టీల్కి మూవ్ అయిపోయాము. ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఏవి లేవు. ఒకటి ఉండేది, ఇంకా అది కూడా మేము తీసేసాము. అండ్ అలాగే ఇవి అట్ల కాడ, సో ఇవి 2 తెప్పించుకున్నాము. సో కర్రీస్ మేము అన్నీ కూడా అసలు ఒక 2 months అవుతుంది అనుకుంటా. అన్నీ మేము లాస్ట్ టైం అప్పుడప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు, ఇండియా నుండి ఏమైనా పార్సల్స్ తెప్పించుకుంటున్నప్పుడు స్టీల్ కడాయిలు అవి తెప్పించుకుంటున్నాము. సో మనకి ఫ్రైస్, కర్రీస్ ఫ్రై చేసుకోవడానికి, ఫ్రై చేయాలి అంటే సరిగ్గా రాదు. బట్ స్టిల్ మనకి కర్రీ టేస్ట్ కంటే హెల్త్ చాలా మంచిది కాబట్టి సో మేము అన్ని స్టీల్ కంటైనర్స్లోనే మేము కర్రీస్ అన్నీ చేసేసుకుంటున్నాము. సో అలాగే ఇవి ఏంటంటే బిర్యానీస్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఈ స్టీల్ గిన్నెలు తెప్పించుకున్నాము. సో నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇది నేను కూడా కనిపిస్తుంది స్పూన్, సారీ ప్లేట్. ఇదిగో రెండు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో ఈ 2 ప్లేట్స్. ఈ గిన్నె వచ్చేసి ఇలా. సో దీంట్లో మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ చేసుకోవాలన్నా అండ్ బిర్యానీస్ చేసుకోవాలన్నా బాగుంటుంది. సో ఇలా ఫ్లాట్గా వచ్చింది బ్యాక్. సో ఇలా ఉంటుంది. ఇది చిన్న సైజ్ కొంచెం, ఇంకొక దాంతో కంపేర్ చేస్తే అది చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ మోడల్, సేమ్ టైప్ అంతా, జస్ట్ సైజ్ డిఫరెన్స్ అంతే. సో ఈ 2 గిన్నెలు కూడా తెప్పించుకున్నాము కర్రీస్కి, బిర్యానీస్కి. అలాగే చింతపండు. సో ఇది కూడా మా ఊర్లో చెట్టు చింతపండు అమ్మ వాళ్ళే కొట్టి పంపించారు. ఇలా మొత్తం సీడ్స్ అన్నీ తీసేసి పంపించారు. సో ఎప్పుడు కూడా మాకు అన్నీ ఆల్మోస్ట్ అన్ని పౌడర్స్ అయినా ఇలాంటివైనా మొత్తం ఇండియా నుండే వస్తాయి. కారాలు, పసుపు, చింతపండు ఇలాంటివన్నీ నేను అమ్మ వాళ్ళే పంపిస్తాను. సో ఇవి వచ్చేసి అన్ని కారాలు. సో చాలా మంత్స్కి సరిపడా పంపిస్తారు. మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ తెప్పించుకుంటాను. సో ఇవన్నీ ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి ధనియాల పౌడర్. సో ఇది వచ్చేసి ఏంటంటే శనగపిండి. సో ఇంట్లో అది మిల్ దగ్గర పట్టించి, మెత్తగా పట్టించి పంపించారు. ఇది శనగపిండి నేను లైక్ బాడీకి అప్పుడప్పుడు యూజ్ చేద్దాం అనేసి ఇందులో ఇంకేదో మిక్స్ చేశారు. సో ఇది కూడా తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది జొన్నలతో గట్క చేసుకుంటారు కదా. సో జొన్న గట్క, అలాగే సమ్ నాటు గట్క అంట. సో ఆ 2 మిక్స్ చేసిన పౌడర్. సో ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అలా తిన్నాను గట్క. అండ్ మొన్న మేము ఇండియా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా జొన్న పౌడర్ తెచ్చుకున్నాం ఇండియా నుండి. సో అది అప్పుడప్పుడు ఏదైనా పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు తినేవాళ్ళము. బాగుంటుంది, నాకు ఇష్టం. సో అది ఇంకా ఉంది కొంచెం లాస్ట్లో. సో మళ్ళీ కొంచెం తెప్పించుకున్నాము. అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఎక్కువగా ఇదే తింటారు. సో అందుకనేసి కొంచెం ఎక్కువగా తీసుకొచ్చారు. ఇది రాగి పిండి. లేకపోతే మనం అట్లా అనుకుంటారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అరిసెలు, నేత అరిసెలు. ఇవి వచ్చేసి స్వగృహ ఫుడ్స్ నుండి తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి గుంటూరులో తీసుకున్నారు అమ్మ వాళ్ళు. ఇలా ఈ అరిసెలు వచ్చేసి మా అమ్మ పంపించారు గుంటూరు నుండి. అండ్ అలాగే సేమ్ ఈ స్వీట్ బాక్సెస్ కూడా ఫ్రమ్ స్వగృహ ఫుడ్స్. ఇది కూడా మా అమ్మ పంపించారు గుంటూరు నుండి. అండ్ స్వీట్స్ కూడా టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా అక్కడ ఉండుంటే. స్వగృహ ఫుడ్స్ నుండి స్వీట్స్ చాలా బాగున్నాయి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పీనట్స్ చిక్కీస్. సో ఇవి కూడా ఇంట్లో చేసినవే, అమ్మ వాళ్ళు పంపించారు. ఇవి ఏంటంటే గట్టిగా అయిపోయి, అంటే పెట్టినప్పుడు అన్నీ సింగిల్ పీసెస్గా పెట్టారు, బట్ అన్నీ ఒకటే దగ్గరికి అయిపోయాయి అన్నమాట. సో చూడాలి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.